ఇది అటుకులు కొబ్బరి పాలతో చేసిన కేక్ అండి. చూడండి ఎంత బాగుందో. చాలా పిల్లలు ఇష్టపడి బాగా తింటారు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు కేక్ తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము అటుకులు కొబ్బరి పాలతో కేక్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ నేను షుగరు వేయట్లేదు, అలాగే బెల్లం కూడా లేకుండా ఖర్జూర పౌడర్తో చేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్జూరాలు 1 కప్ తీసుకున్నాను, కొబ్బరి 1 కప్పు, అటుకులు 1 కప్పు, చెర్రీస్ గ్రీన్వి రెడ్వి 1/2 టేబుల్ స్పూన్, ఇలాచీ పౌడర్. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ ఖర్జూరాలు పౌడర్ చేసుకుందాము. చూడండి, ఖర్జూర మనము ఇలా మంచిగా ఇట్లాగా పౌడర్ చేసాం కదా, సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఖర్జూర పౌడర్ తీసుకుందాము. ఒక బౌల్లో ఖర్జూర పౌడర్ తీసుకున్నాం కదా, అలాగే మళ్ళీ జార్ పెట్టుకొని ఈ అటుకులు కూడా మెత్తగా పౌడర్ చేసుకుందాము. అటుకులు కూడా ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఒక సైడ్కి పెట్టేసేసి ఇప్పుడు కొబ్బరి మనము చిన్నగా పీసెస్ కట్ చేసి ఇది కూడా మిక్సీకి వేసి కొబ్బరి పాలు తీసుకుందాము. కొబ్బరి ఇలాగా స్మూత్గా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇలా ఒక బౌల్ మీద క్లాత్ వేసి ఆ క్లాత్లో ఈ పేస్ట్ని వేసి గట్టిగా పిండి పాలు తీసుకుందాము. చూడండి, కొబ్బరి పాలు ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్తో 3 బౌల్స్ కొబ్బరి పాలు ఈ బౌల్లో ఉంచుదాం. కొబ్బరి పాలు 3 కప్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ అటుకుల పౌడర్ని ఈ కొబ్బరి పాలల్లో వేసి విస్కర్ తీసుకొని ఉండలు లేకుండా మంచిగా ఇలాగా కలుపుకుందాము. ఇది చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అందరు తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మనము చక్కెర వేస్తలేదు, బెల్లం వేస్తలేదు, ఓన్లీ ఖర్జూర పౌడర్తో చేసుకుంటున్నాము, అలాగే కొబ్బరి పాలతో చేసుకుంటున్నాం కదా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చూడండి, ఇప్పుడు మంచిగా మనము విస్కర్తో పెట్టేసాము, కలిసిపోయింది కదా, ఉండలేమి లేవు. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెడదాము. పాన్ కొంచెం వేడైన తర్వాత పాన్ మంచిగా వేడైంది కదా, మనం ఈ ఖర్జూర పౌడర్ని వేద్దాము. వేసి మంచిగా ఇలాగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాము. కొంచెం ఎక్కువ అవసరం లేదండి. వాటర్ యాడ్ చేసి కొంచెం పేస్ట్ లాగా వస్తే సరిపోతుంది. చూడండి, ఖర్జూర కూడా మంచిగా కొంచెం ఉడికి పేస్ట్లా అయింది కదా. ఇప్పుడు మనము ఈ కొబ్బరి పాలు కలుపుకున్నది అటుకుల పౌడర్లో వేసి మొత్తం కలియపెట్టుకుందాము. అలాగే ఈ ఇలాచీ పౌడర్ కూడా వేసేద్దాము. అలాగే కొన్ని ఈ టూటీ ఫ్రూటీ కూడా వేసి ఒక 10 మినిట్స్ ఇలాగా కలియపెడుతూ ఉందాము. మొత్తం మంచిగా ఇలాగా కలియపెట్టుకున్నాం కదా, ఇలా ఇంకొక 10 మినిట్స్ ఇలాగా కలియపెట్టుకుంటూనే ఉందాము. ఈ కొబ్బరి పాలల్లో కొబ్బరి నూనె పైకి వచ్చే వరకు ఇలా కలియపెట్టుకుంటూ ఉందాము. చూడండి, ఇప్పుడు ఇలాగా కొంచెం కొబ్బరి నూనె కూడా పైకి ఇట్లాగా వస్తుంది కదా, చాలా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనము ఒకటి కేక్ బౌల్ లాంటిది ఒకటి తీసుకొని ఇలా దీనికి ఆయిల్ కానీ నూనె కానీ ఏమీ రాయన అవసరం లేదండి. డైరెక్ట్ ఇలాగే వేయవచ్చు, ఎందుకంటే ఇందులో కొబ్బరి నూనె అది ఉంటుంది కదా. డైరెక్ట్ ఇట్లాగా వేసేద్దాము. వేసేసి రూమ్ టెంపరేచర్లో ఒక 1 అవర్ ఉంచిన తర్వాత మంచిగా మనం పీసెస్ కట్ చేయొచ్చు. చూడండి, మనం ఇది కేక్ బౌల్లో ఇలా వేసాం కదా, ఇలా
ట్యాప్ చేస్తే మంచి నీట్గా వస్తుంది. ఎక్కడన్నా హోల్స్ ఉన్నా కూడా హోల్స్ కూడా మంచిగా ఫిల్ అయిపోయి మంచిగా నీట్గా వస్తాయి. ఇప్పుడు మనం పైన కొంచెము ఈ చెర్రీస్ ఉన్నాయి కదా, కొంచెం లైట్గా ఇలాగా వేద్దాము. లుక్ వేస్గా చాలా బాగుంటుంది. ఇది కూల్ అయిన తర్వాత మంచిగా పీసెస్ కట్ చేద్దాము. చూడండి ఇంత మంచిగా రూమ్ టెంపరేచర్కి ఇంత మంచిగా ఇట్లాగా డ్రై అయినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు మనము ప్లేట్లో తీసి పీసెస్ కట్ చేసుకుందాం. చూడండి ఇలాగా మనం ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇట్లా మంచిగా చిన్నగా పీసెస్ కట్ చేసుకుందాం. చూడండి ఇంత మంచిగా పీసెస్ ఇట్లాగా నీట్గా వచ్చినాయి కదా. చాలా స్మూత్గా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చండి. చాలా హెల్తీ రెసిపీ. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.